హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష్క వంటలక్కని. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు, అలాగే సింపుల్ అండ్ టేస్టీగా ఏమైనా చేసుకొని టేస్టీగా తినాలనిపించినప్పుడు, ఆఫీసెస్కి వెళ్తూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్ అండ్ టేస్టీగా ఏమి ఈజీగా రెడీ అవుతుందని ఆలోచిస్తున్నారా? అయితే ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకోండి. దానికి కావాల్సింది ఆనియన్స్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఆనియన్ రైస్కి కావాల్సిన పదార్థములు ఏంటో చూద్దాం. ముందుగా ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, నేను సన్నగా అండ్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 మిర్చి తీసుకున్నాను. పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, చిటికెడు గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. అలాగే ఆనియన్ రైస్కి ముందుగా కుక్ చేసుకున్న రైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ రైస్కి ఏమేమి కావాలో చూసారు కదా. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఎంచుకొని ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెలిగించండి. కడాయి హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి. ఇవి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కొంచెం పోపులు, మిర్చి అవన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది, వాటి టేస్ట్. మిర్చి కూడా వేగకపోతే బాగోదు. ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది రైస్లోన తినడానికి కూడా. చిన్నపిల్లలైనా సరే ఇలాగ డీప్ ఫ్రై చేస్తే మిర్చి తినడానికి వీలవుతుంది. సో కొంచెం కారం తగ్గుతుంది కాబట్టి. చూసారు కదా, ఇవైతే వేగిపోయినాయి. నేను ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా వేసుకోవాలి, కొంచెం బ్రౌనిష్లో వచ్చే వరకు. ఇలా మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ వేసినాక. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్ వేయడానికి చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే మాత్రం ఫ్రెండ్స్ మూత పెట్టి ఇలా బ్రౌనిష్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం బ్రౌనిష్ అయినాయి, ఇంకా కొంచెం వేగాలి ఇది. చూసారు కదా, ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి. సో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్, సాల్ట్ చూసి వేసుకోండి మీకు తగినంత. ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ బాగా కలిసేంత వరకు మంచిగా కలుపుకొని తర్వాత ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో వైట్ రైస్ని దాన్ని వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ రైస్ అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు సరిపడా రైస్, మీరు ఎంతమందికి అయితే కుక్ చేయాలనుకుంటున్నారో అంత రైస్ వేసుకోండి. రైస్ కూడా వేసినాక మొత్తం కలిసేలాగా బాగా
చూసారు కదా, వేసిన రైస్కి ఆ కారం ఉప్పు అన్నీ పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. నచ్చినట్టయితే ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష వంటలక్క.